ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క అక్రమ మద్యం రవాణా కాంట్రాక్ట్లో చాలా భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆ సిట్ అధికారులు గుర్తించడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకైనటువంటి కారుమూరి సునీల్ వీళ్ళకి నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే తన భార్యకి ఆరోగ్యం బాగలేదని కాబట్టి విచారణకి హాజరు కాలేనని చెప్పేసి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా ఆయన కొడుకు కూడా మొత్తానికి విచారణకు హాజరు కావాలని చెప్పేసి తిరిగి సిట్ అధికారులకి లెటర్ రాసినటువంటి పరిస్థితి. మరి అయితే మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చేలోపు కారుమూరి అరెస్టు తప్పదా? ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకు కారుమూరి సునీల్. కారుమూరి నాగేశ్వరరావు అంటే ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీఆర్ బాండ్లు, ఇప్పుడు చూసుకుంటేనేమో గుంటూరుకి సంబంధించి అవతలలో నరికేస్తాం, యువతలో ఇళ్ళకి వచ్చి లాగొచ్చి కొడతాం వ్యాఖ్యలు బాగా గుర్తు వస్తుంటాయి. మొన్న సిట్ అధికారులు విచారణకు పిలిస్తే మాత్రం నేను రాలేను, మా భార్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి దాటివేసేటువంటి పరిస్థితి. మరి మొత్తానికి అరెస్టుకు సంబంధించి వార్తలు అయితే బలంగా వస్తున్నాయి, మీరేమంటారు? మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇళ్ళకొచ్చి ఎలా నరుకుతారు? ఓకే, రోడ్డుకి ఇడిచి ఎలా నరుకుతారు? అంటే ఈ కారణం చెప్పి ఒక వారం రోజులు వాయిదా వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ భార్య అనారోగ్యం కారణం చూపించి ఇప్పుడు రేపటి వారం తర్వాత అయినా రాక తప్పదు, విచారణకు హాజరుగాక తప్పదు. ఇప్పుడు మిథున్ రెడ్డి మనం చూసాం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, కానీ ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? 3 రోజుల్లో వచ్చి లొంగిపోయాడా లేదా? ఇదే కేసులో కసిరెడ్డి రాజు బెయిల్కి వెళ్ళాడు. కసిరెడ్డి రాజు బెయిల్కి వెళ్తూ ఆ అడ్వకేట్ ఏమని మాట్లాడాడు, ఆ లాయరు 9 నెలల నుంచి జైల్లో ఉన్నాడండి అనేది పాపం హ్యుమానిటీ అనేది అడగపోయాడు. 9 నెలలు కాదు, ఇంకో 9 నెలలు ఉన్నా పర్వాలేదు అన్నారు. అంటే అంత తీవ్రమైనటువంటి నేరం ఈ మద్యం కుంభకోణం. అది జగన్ లోభం వేల మంది ప్రాణం తీసింది, లక్షల మంది కిడ్నీస్ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈయన కారుమూరి నాగేశ్వరరావు ఈయనేంటి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాడు గతంలో. ఇప్పుడు 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, 2019లో ఇంకోసారి గెలిచాడు. అంటే 2 times ఎమ్మెల్యే, ఒక టైము జడ్పీ చైర్మన్, ఒకసారి మినిస్టర్ సివిల్ సప్లైస్ మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు చివరికి భూమ్ నాగేశ్వరరావు అయిపోయాడు. ప్రెసిడెంట్ మెడల్ నాగేశ్వరరావు అయిపోయాడు, 3 క్యాపిటల్స్ నాగేశ్వరరావు అయిపోయాడు. ఇవన్నీ ఆ బ్రాండ్ పేర్లు. ఇప్పుడు వాటిని ట్రాన్స్పోర్ట్, అదే ఇప్పుడు ఈ కేసు అన్నమాట, కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చారని కారుమూరి లాజిస్టిక్స్, అదే ఆ పేరు పెట్టలేదు కానీ అసలు ఎక్కడికక్కడ అంబటి, గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ అంబటికి ఇచ్చారని అంబటి లాజిస్టిక్స్, లేదా కేతిరెడ్డి లాజిస్టిక్స్ ఎక్కడది ధర్మవరం కాంట్రాక్ట్ అతనికి ఇచ్చారని, వీళ్ళందరినీ మేపటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆ కేసు రేటు 13 రూపాయలు ఉన్నది కాస్త 34 రూపాయలకి పెంచాడని కేసు ట్రాన్స్పోర్ట్ చేసినందుకు. అదేంటి అసలు అది మద్యమే కాదు, అదేంటి డిస్టిలరీలు కబ్జా చేసి వీళ్ళే మద్యం తయారు చేసామన్నారు. అదే విషం, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసింది లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాదు, అది పాయిజన్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసే ఇవాళ ఎవరిపైన, ఈ కారుమూరి నాగేశ్వరరావు పైన లేకపోతే సునీల్ పైన. ఆయనేమో తణుకు వైసీపీ క్యాండిడేట్ ఓడిపోయాడు, ఈయనేమో కొడుకు ఏది ఏలూరు ఎంపీ క్యాండిడేట్ ఓడిపోయాడు. ఇప్పుడు ఇద్దరి పైన ఉన్నటువంటి సెక్షన్లు చెప్పమంటావా? 420 అంటే మోసం, చీటింగ్, 409, 468, 471 బిఎన్ఎస్ సెక్షన్స్, 111, 212, 217, 317. ఇవి కాకుండా ఏసీబీ ఏది అవినీతి నిరోధక యాక్షన్ చట్టం సెక్షన్ 7, 7A, 8, 9, 10, 12, 13(1), AB, ఇన్ని అభియోగాలు ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు పైన, సునీల్ పైన. అంటే అసలు వీళ్ళు ఏ స్థాయికి దిగజారారో చెప్పంటావా? చివరికి వీళ్ళు వచ్చేసరికి నీకు లంచాలు, ముడుపులు, ఏది ఆ ట్రాన్స్పోర్ట్ ఇప్పించినందుకు అతనెవరో ఉన్నాడు ఒకడు, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అంట. ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఏం పేరు? ఒల్లు సందీప్. ఇతను ఏమని చెప్పాడు, ఆ మద్యం రవాణా కాంట్రాక్ట్ కోసం ఈ కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్, కోడలు కీర్తికి 9 కోట్లు కమిషన్ ఇచ్చా. సిట్కి ఇచ్చిన వాంగ్మూలం ఎక్కడున్నాయి ఆ 9 కోట్లు?
ఇప్పుడు రేపు అడిగే ప్రశ్నలు అవే. రేపు ఈయన వస్తే కనుక గమ్మత్తు ఏంటో తెలుసా, అతన్ని ఈ కేసు నుంచి విడిపిస్తామని మళ్ళీ అతని దగ్గర లంచం. ఇప్పుడు ఎవరు తన దగ్గర ఈ సందీప్ దగ్గర సిట్ అధికారులకు చెప్పి నిన్ను విచారించకుండా మేము చూసుకుంటామంటూ వాడెవడో బ్రోకర్, ఈయన శిష్యుడే, కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, మునికుమార్ అంట, ఓ 25 లక్షలు ఇవ్వమని చెప్పి వాడి దగ్గర 25 లక్షలు తీసుకుని చివరికి పిలిచారు అతన్ని, సందీప్ని. అదేంటంటే నేను మీకు 25 లక్షలు నేను లంచం ఇచ్చానంటే ఎవడాడు, ఎవరు మునికుమార్ మీ పేరు చెప్పి తీసుకున్నాడంటే ముందు అతను పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కారుమూరి నాగేశ్వరరావు ఈ మద్యం డబ్బులతో ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్లో కొన్న ఆస్తులు ఏంటి, తణుకులో కొన్న ఆస్తులు ఏంటి, ఏలూరులో ఆస్తులు ఉన్నాయా, ఇప్పుడు జప్తు చేస్తున్నారు అన్ని చోట్ల. ఏది మద్యం కుంభకోణం మనం చూసాం. కసిరెడ్డి రాజ్ 92 ఎకరాలు కొన్నాడన్నారు, ఎక్కడ హైదరాబాదు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో. ఓ 32 ఎకరాలు ఏమో సీజ్ చేశారు. వాళ్ళ తల్లి పేరు మీద సుభాష్ని ఎవరు ఉన్నారు, భార్య పేరు మీద కూతురు పేరు మీద కొన్నాయి. అతనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, ఆయన ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి, అతను కూడా కొన్నాడు, కోడల పేరు మీద కొన్నాడన్నారు. స్నిగ్ధారెడ్డి బాన్సువాడలో కొన్నాడంట, ఇక్కడ హైదరాబాద్ దగ్గర రామచంద్రపురం చుట్టూతో కొన్నాడంట. ఆ భూములు జప్తు చేయటం కాదు, అతను కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడన్నారు. అసలు వీళ్ళు తండ్రుల్ని జడగొడతాం సరే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల్ని కూడా జడగొట్టాడు అనమాట. ఇప్పుడు సునీల్ కుమార్ ఏంటి, కారుమూరి సునీల్, అతనేదో వైట్ గ్రానైట్ నెల్లూరు జిల్లాలో అక్కడ కాకానితో పాటు అతను కూడా చేశాడనే వ్యాపారం, మైనింగ్. అతనిపై అప్పట్లో వచ్చిన విమర్శలు, మీడియాలో కథనాలు. నీకు కొడుకులను కూడా ఎడగొట్టారంటే చెప్తున్నా. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు ఇదే కేసులో. మోహిత్ రెడ్డి మీద కూడా కేసు ఉన్న పరిస్థితి. కొడుకు అంటే వాళ్ళ తండ్రి ఒంగోలు ఎంపీ ఎవరు, భాస్కర్ రెడ్డి, కొడుకు చంద్రగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్. పెద్దిరెడ్డి కొడుకు సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన అసలు ఈ కేసులో జైలుకు కూడా వెళ్ళాడు. ఎవరు, మిథున్ రెడ్డి ఇప్పుడు బెయిల్పై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మద్యం కుంభకోణం ఆ కేసు సిట్ విచారణ తప్పు చేయకపోతే ఈ కుంటి సాగులు ఎందుకు? భార్య అనారోగ్యం అని వారం రోజులు వాయిదా వేస్తే ఆగుద్దా? వారం తర్వాత అయినా రాక తప్పదు, వివరణ ఇవ్వక తప్పదు. అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, సందీప్ని నిన్ను కూర్చోబెట్టి మాట్లాడతారు, సునీల్ని సందీప్ని మాట్లాడతారు, వాళ్ళతో పాటు మునికుమార్ని మిమ్మల్ని కూర్చోబెట్టి అడుగుతారు. తెలియదంటావా, గుర్తు లేదంటావా, మర్చిపోయానంటావా, అన్నీ గుర్తు చేస్తారు. మళ్ళా జగన్ లండన్ నుంచి వచ్చేలోపు లిఫ్టా. అప్పుడు మనం చూసాం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అన్నాడో మీకు గుర్తుండే ఉంటుంది. నాకేం తెలుసు, నేను లండన్ వెళ్ళాను, నేను వచ్చేలోపు ఎత్తారు. ఇప్పుడు నేను అంటోంది అదే, జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చేలోపు కారుమూరి అరెస్టా అంటున్నా. ఇప్పటికి మాజీ మంత్రులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు, ఏదో వేరే కేసుల్లో, ఏదో ఫోర్జరీ కేసులు, వైట్ గ్రానైట్. జోగి రమేష్ అరెస్ట్ అయినట్టున్నాడు, అది కూడా లిక్కర్ మద్యం కేసు. నెక్స్ట్ అంబటి రాంబాబు బూతులు తిట్టిన కేసు. మనం ఏమనుకుంటున్నాం, నెక్స్ట్ అరెస్ట్ అయ్యే మాజీ మంత్రి ఎవరో విజిలెన్స్ అయిపోయింది అన్నారు, రోజానో ఏదో అన్నారు. ఆడుదాం ఆంధ్ర 110 కోట్ల స్కాము, 32 కోట్లు ఏమో ఫిక్స్ అయింది, 105 మంది అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది అది విజిలెన్స్. ఆ ధ్యాన్ చంద్ ఐఏఎస్, హర్షవర్ధన్ శాప్ ఎండి, ఇంకా 105 మందిపై చర్యలు తీసుకోమని ఆదేశించిన అక్కడ అరెస్ట్ అనుకుంటున్నాం. రోజా అరెస్టా, విడుదల రజనీ అరెస్టా అంటే వాళ్ళకన్నా రేసులో ముందు కారుమూరే. థ్యాంక్ యూ సార్. నమస్తే.